జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మన దేశ రక్షణ రంగానికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఈ భూ ప్రపంచంలో రాకెట్ సైన్స్ తర్వాత ఆ స్థాయిలో కష్టతరమైనది వచ్చేసి ఇంజన్ టెక్నాలజీనే అని. మామూలుగా అయితే మన బైకు ఇంజిన్ల దగ్గర నుంచి యుద్ధ విమానాల ఇంజిన్ల వరకు ఏదైనా సరే ఈ ఇంజన్ టెక్నాలజీ అనేది అంత సంక్లిష్టమైందనమాట. అందుకే ప్రపంచంలో ఈ ఇంజన్ టెక్నాలజీలో తెలిసిన దేశాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, మనం ఉపయోగించేటటువంటి ఈ కార్ల ఇంజన్లను కూడా మనం ఎక్కువ శాతం జపాన్ నుంచో లేకపోతే ఈ దక్షిణ కొరియా నుంచో మనం దిగుమతులు చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక యుద్ధ విమానాల ఇంజన్ల సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లే. ఈ యుద్ధ విమానాల ఇంజన్లను ఈ భూ ప్రపంచంలో 4 దేశాలు మాత్రమే తయారు చేయగలుగుతాయి. అవి వచ్చేసి అమెరికా, రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్. ఈ 4 దేశాలు. ఈ 4 దేశాలు మాత్రమే అటు యుద్ధ విమానాల ఇంజన్లు కానీ ఇటు ఈ సివిలియన్ విమానాల ఇంజన్లు కానీ తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఇక జర్మనీ కావచ్చు, జపాను, ఇటలీ దేశాలు కూడా ఈ మధ్య ఈ ఇంజన్ తయారీ రంగంలోకి అయితే ప్రవేశించినాయి. ఈ 3 దేశాలు కూడా ఈ యుద్ధ విమానాల ఇంజన్లను తయారు చేయగలిగినటువంటి సత్తా ఉన్న దేశాలే. అంటే ఇవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి అనమాట. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం మన భారత ప్రభుత్వం ఏఎంసిఏ అనేటటువంటి ప్రాజెక్టు ప్రారంభించింది. ఇక్కడ ఏఎంసిఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అర్థం అనమాట. అంటే ఇది మామూలుగా 5th జనరేషన్ అంటారు కదా, దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ జనరేషన్ అనమాట. ఏదా 5.5 జనరేషన్ యుద్ధ విమానం అనమాట. ఇది మన భారతీయ వైమానిక దళం కోసం అలాగే మన భారత నావికా దళం కోసం అభివృద్ధి చేయబడుతున్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సింగిల్ సీట్ ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అర్థమవుతుందా? ఇది మల్టీ రోల్ కాంబాట్ యుద్ధ విమానమే కాకుండా పూర్తిగా స్టెల్త్ ఫీచర్స్ కలిగినటువంటి యుద్ధ విమానం. ఈ ఏఎంసిఏ యుద్ధ విమానం అనేది సూపర్ క్రూయిజ్ సామర్థ్యం కోసం ఆప్టిమైజ్ చేయబడింది. అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైనటువంటి ఈ విమానాన్ని మన రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని విమాన రూపకల్పన సంస్థ అయినటువంటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అయిన ఏడిఏ అదేవిధంగా మన డిఆర్డిఓలు కలిసి దీన్ని రూపొందిస్తున్నాయి. అయితే మన దగ్గర వచ్చేసి ఈ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఇంజిన్ టెక్నాలజీ లేదు. అందుకే ఈ 5.5 జనరేషన్ యుద్ధ విమానాల ఇంజన్ల తయారీకు మన భారత ప్రభుత్వం 4 దేశాలను సంప్రదించింది. అవి వచ్చేసి అమెరికా, ఫ్రాన్సు, రష్యా, బ్రిటన్. ఈ 4 దేశాలు. సరే, మొదటగా మన మిత్ర దేశమైనటువంటి రష్యా విషయానికి వద్దాం. ఈ రష్యన్ యుద్ధ విమానాల ఇంజన్లు శక్తివంతమైనటివే కానీ వాటి కాల పరిమితి అనేది చాలా తక్కువ అనమాట. అంటే 4000 మీటర్లకు మించి ఈ యుద్ధ విమానాలు ఎగరలేవన్నమాట. ఎగరలేవు అంటే ఇంజన్లలో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకే రష్యాను మన భారత ప్రభుత్వం ఈ విషయంలో పక్కన పెట్టింది. ఇకపోతే అమెరికా విషయానికి వద్దాం. అమెరికాలో 2 సంస్థలు ఈ యుద్ధ విమానాల ఇంజన్లు అయితే తయారు చేస్తున్నాయి. అవి ఒకటి వచ్చేసి జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, రెండవది వచ్చేసి ప్రాట్ అండ్ వైట్నీ. ఇవి 2 అన్నమాట. ఇవి F-16, F-18, F-15 అదేవిధంగా B-2 బాంబర్ల ఇంజన్లను తయారు చేసింది ఎవరు? ఈ జనరల్ ఎలక్ట్రిక్ సంస్థే. ఇకపోతే స్టెల్త్ యుద్ధ విమానాలు అయినటువంటి F-35 అదేవిధంగా F-22 ఈ రాప్టార్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది ప్రాట్ అండ్ వైట్నీ సంస్థ. ఈ 2 సంస్థలు మన ఏఎంసిఏ ఇంజిన్ తయారీకు పోటీ పడినాయి. ఏది మేము చేస్తామంటే మేము చేస్తామని. కానీ అమెరికాతో ఇప్పటికే కొన్ని తలనొప్పులు అయితే మనకు వచ్చినాయి. తేజస్ యుద్ధ విమానాల ఇంజన్లను అమెరికా ఉద్దేశపూర్వకంగానే కావాలనే మనకి ఇవ్వకుండా లేట్ చేసింది. పైగా పూర్తి స్థాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. అందుకే అమెరికాని తీసి పక్కన పెట్టేశారనమాట. ఇక మూడోది ఏంది? బ్రిటన్. ఈ బ్రిటన్ కు చెందినటువంటి రోల్స్ రాయ్స్ సంస్థ యుద్ధ విమానాల ఇంజన్లను తయారు చేయడంలో రాటు తేలిపోయింది. ఇది యూరో ఫైటర్ యుద్ధ విమానాల ఇంజన్లు తయారు చేయడమే కాకుండా సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు కూడా తయారు చేస్తుంది. ఇకపోతే ఈ రోల్స్ రాయ్స్ సంస్థ మన ఏఎంసిఏ కాంట్రాక్ట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ప్రపంచ రాజకీయాలను బట్టి ఈ బ్రిటన్ అనేది ఎప్పుడు ఏ విధంగా మారుతుందో మనం ఒక అంచనా వేయలేమన్నమాట. పైగా ఈ బ్రిటన్ మనకు పెద్దగా మిత్ర దేశం కూడా కాదు. అందుకే బ్రిటన్ కూడా మన మోడీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇక ఫైనల్ గా ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సఫ్రాన్ సంస్థ యుద్ధ విమానాల ఇంజన్లను తయారు చేయడంలో ఈ సంస్థకు ఒక గొప్ప నైపుణ్యం అయితే ఉండాలి. మిరాజ్ అదేవిధంగా ఈ రాఫెల్ యుద్ధ విమానాల ఇంజన్లు కూడా ఈ సఫ్రాన్ సంస్థే తయారు చేసింది. పైగా మనం ఈ రాఫెల్ కు సంబంధించి ఇప్పటికే 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేయగా ఇంకా మరో 26 నావెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతున్నాం అనమాట.
అంతేకాకుండా మనం తయారు చేస్తున్నటువంటి అటాక్ హెలికాప్టర్లో ఉపయోగించేటటువంటి ఈ శక్తివంతమైన ఇంజన్ల తయారీకి కూడా ఈ సఫ్రాన్ సంస్థ సాయం చేస్తుంది. అంటే మనకు ఈ సఫ్రాన్ సంస్థకు కొంత దగ్గర సంబంధాలు అయితే ఏర్పడినాయి. అందుకే ఈ 5.5 జనరేషన్ ఈ AMCA యుద్ధ విమానాల ఇంజన్లు తయారు చేసే కాంట్రాక్ట్ను మన మోడీ ప్రభుత్వం ఈ సఫ్రాన్కి అయితే అప్పగించింది. అంటే ఈ ఇంజన్లను భారత్లోనే అర్థమవుతుందా, మన భారతదేశంలోనే, అది కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయనున్నారనమాట. అంటే ఈ యుద్ధ విమానాల ఇంజిన్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా భారత్కి ఇవ్వడానికి ఇప్పటికే ఫ్రాన్స్ దేశం అంగీకరించింది. అందుకే మనం ఈ ప్రాజెక్టులో ఏకంగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే డబ్బు మనది, టెక్నాలజీ ఫ్రాన్స్ అనమాట. దీని మూలంగా రెండు దేశాలు కూడా లాభపడి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశానికి అత్యంత సంక్లిష్టమైనటువంటి ఈ ఇంజన్ టెక్నాలజీ కూడా లభించుండదు. అది విషయం. ఎట్లున్నది, ఏమనిపిస్తుంది మీకు? ఇంతకు న్యూస్ బాగుండదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.